హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ధనుర్మాసం విశిష్టతను గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో నోములు, పూజలు, వ్రతాలు, వనభోజనాలు, శివపార్వత కళ్యాణం ఇవన్నీ జరుపుకున్నాము. ఇక ఇప్పుడు ధనుర్మాసం మొదలు కాబోతుంది. కాబట్టి ధనుర్మాస విశిష్టతను గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా అత్యంత ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైన మాసం. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీముహూర్తం లాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత అంటే, ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించి సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య పూజలకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలో నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానము, సహస్రనామార్చనతో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రలవుతారని ప్రతీతి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనము అర్పించాలి. పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వలన తాము కోరిన వరుడు లభిస్తాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. గోదాదేవి మార్గాళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించింది. శ్రీకృష్ణుడు ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించడమే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలలో, భాగవతంలో, నారాయణ సంహితలోనూ కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలి అనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసి పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి తర్వాత తులసి దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు లేదా 8 రోజులు లేదా ఒక రోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వలన ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరటానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకున్నాము. నిజానికి ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవేరి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానమాత్రులను కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. ఆమె ధనుర్మాసము వేగమునే లేచి నిత్యం విష్ణువునే పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్నిటినీ ఒక పద్యంగా పాసురం రూపంలో
రచించేది. అలా 30 పాసురాలను ఈ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమే ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగపురం చేరుకుంటాడు. రంగనాథ స్వామితో వివాహం జరిపించాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరెల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు. ఎందుకంటే రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం. మాసంలో రవి ఉన్నప్పుడు, సూర్యరాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాలు నిర్వహించకూడదు. కేవలం పండగ వాతావరణంలో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువ సూర్య నమస్కారాలు చేయాలి. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించాలి. ఇలా చేయడం వల్ల గృహానికి శుభం జరిగి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ధనుర్మాసంలో ఆంజనేయునికి కూడా పూజలు జరుగుతాయి. వేకువజామునే స్నానాధికాలు ముగించుకొని హనుమంతుని గుడికి వెళ్ళి పూజలు చేయడం వలన తొందరలోనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.